హలో గైస్, వెల్కమ్ టు టెక్ టుడే. సో బేసిక్గా ఏంటంటే కార్కి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కదా. సో కొన్ని డైరెక్ట్గా ఆండ్రాయిడ్ వాయిస్తో వస్తాయి, కొన్ని ఆండ్రాయిడ్ ఆటోతో వస్తాయి. అంటే ఆండ్రాయిడ్ బేస్డ్ స్టీరియో సిస్టమ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనం మొబైల్ని ఆ మ్యూజిక్ సిస్టమ్ కనెక్ట్ చేస్తే ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ని తీసుకొని అది ఆండ్రాయిడ్ అనేది వర్క్ చేస్తుంది. మన మొబైల్లో ఉన్న మ్యూజిక్ యాప్స్, వాట్సాప్ అవన్నీ ఆండ్రాయిడ్ ఆటోలో మిర్రరింగ్ చేస్తుంది. కానీ ఆండ్రాయిడ్ ఆటోలో రెగ్యులర్ ఆండ్రాయిడ్ వర్షన్ స్టీరియో సిస్టంలో వచ్చినట్లుగా యూట్యూబ్ అయితే ప్లే అవ్వదు. సో యూట్యూబ్ ప్లే చేయడానికి సింపుల్ ట్రిక్ చెప్తాను ఈరోజు. సో దాని ద్వారా మనకి ఆండ్రాయిడ్ ఆటో ఉన్న మ్యూజిక్ సిస్టమ్స్ కూడా యూట్యూబ్ అనేది ప్లే అవుతుంది. సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ చేయాలి AAD అండ్ గిట్హబ్. సో ఇది ఒక అప్లికేషను, ఓపెన్ సోర్స్ అప్లికేషను. సమ్ డెవలప్ చేసి గిట్హబ్లో పెట్టారు అనమాట. ఈ AAD ఏంటి అంటే ఆండ్రాయిడ్ ఆటో యాప్స్ డౌన్లోడర్. సో ఆండ్రాయిడ్ ఆటోకి కావాల్సిన కొన్ని యాప్స్ అయితే వస్తాయి అన్నమాట ఇందులో. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి వర్షన్స్ ఉన్నాయి కదా. సో ఇది వచ్చి వర్షన్ 1.5. 3 వీక్స్ అగోని అప్డేట్ చేశారు దీన్ని. అండ్ మనకి ఇక్కడ ఒక APK ఫైల్ ఉంది. ఆ APK ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంటే మీకు డైరెక్ట్గా లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కాపీ చేసుకొని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు లింక్. డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇన్స్టాల్ చేద్దాం. అన్ని యాప్స్ అనమాట ఫర్ ఆండ్రాయిడ్ ఆటో. మనకి కావాల్సింది వచ్చి కార్ స్ట్రీమ్. సో ఈ కార్ స్ట్రీమ్ మీద క్లిక్ చేసి ఈ ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయండి, కార్ స్ట్రీమ్ 2.0.5. యాప్ డౌన్లోడ్ అయిపోయింది అండ్ ఇన్స్టలేషన్ అవుతుంది. సో జస్ట్ ట్యాప్ ఆన్ ఇన్స్టాల్. ఓకే, డన్. సో యాప్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మనం ఇక్కడ కార్లో ఆండ్రాయిడ్ ఆటో ఓపెన్ చేద్దాం. ఆండ్రాయిడ్ ఆటో. సో మనకి ఆండ్రాయిడ్ ఆటో అయితే కనెక్ట్ అయిపోయింది. సో యాప్స్లోకి వెళ్ళి సో మనకి ఇక్కడ కార్ స్ట్రీమ్ ఉంది కదా, కార్ స్ట్రీమ్ మీద క్లిక్ చేయాలి. సో కార్ స్ట్రీమ్లో నుంచి మనకి యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. సో ఏదైనా ప్లే చేసి చూద్దాం. కాపీరైట్ ఇష్యూ వల్ల వాల్యూమ్ మ్యూట్ చేశాను. వీడియో అక్కడ స్ట్రక్ అవుతున్నట్టు, ఫ్రీజ్ అవుతున్నట్టు ఉంది కదా. జనరల్గా అయితే చాలా స్మూత్గానే వస్తుంది, కానీ ఇక్కడ నేను ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేయడం ప్లస్ వీడియో రికార్డింగ్ చేయడం ఒకటే మొబైల్ అవడం వల్ల ఆప్టిమైజేషన్ ఇష్యూ ఉంది. సో అందువల్ల కొంచెం స్ట్రక్ అవుతున్నట్లుగా ఉంది. మిర్రరింగ్ కొంచెం ల్యాగ్ అవుతుంది. సో అది గైస్, ఈ సెటప్ ప్రాసెస్లో మీకు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లయితే కామెంట్ చేయండి. నేను మీకు సొల్యూషన్ అయితే ఖచ్చితంగా రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.